తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీ బంగారుపేట 1వ వార్డులో ఉదయం 7 గంటలకు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వంలో పేదలకు ఎప్పుడు పెన్షన్స్ ఇస్తారో కూడా తెలియని పరిస్థితులు అని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్ని కష్టాల్లో ఉన్నా పేదలను ఆదుకునేందుకు ప్రతి నెల 1వ తారీఖు 7 గంటలకల్లా వాళ్ల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని తెలియజేశారు. త్వరలో ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ గంగోడు నాగేశ్వరరావు, మాజీ ఏఎంసీ పులుకొల్లు రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బేరం రాజేశ్వరరావు, మాజీ కౌన్సిలర్లు పొనుగోటి విశ్వనాథం, చెంగరావు, టీడీపీ నాయకులు మంకు ఆనంద్, శ్రీనివాసులు, అవ్వరు సత్యం, గిరి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు ఆ ప్రభుత్వం చేసి ఉంటే ఇన్ని సమస్యలు ఉండేటి కాదు. అయితే ఈరోజు ఎన్ని సమస్యలున్నా వాటిన్నింటినీ కూడా అధిగమించి రోజు ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం. గతంలో ఇచ్చిన మాట ప్రకారం చేనేతలకి 200 యూనిట్లు ఉచితంగా మరి కరెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇంకా కూడా వాళ్ళకి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్ ఇచ్చే విధంగా, ప్రతి నెల 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. గతంలో ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. 10వ తారీఖు 15వ తారీఖు ఆ విధంగా ఇచ్చేవాళ్ళు. ఈరోజు 1వ తారీఖు తెల్లవారుజామున 7 గంటలకే వాళ్ళ ఇళ్లకి వెళ్ళి ఇచ్చే విధంగా ప్రభుత్వంలో ఎన్ని కష్టాలున్నా కానీ ఈరోజు ప్రభుత్వం 1వ తారీఖు ఖచ్చితంగా ఇచ్చే విధంగా ఏర్పాటు చేసిందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ చర్చించి ఎక్కడెక్కడ పైపులు లీకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా నీళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడే 15 రోజుల్లో బోరు కూడా వేసి కనెక్షన్ ఇచ్చి నీళ్లు ఇచ్చే విధంగా, అయితే త్వరలోనే ప్రతి ఇంటికి ట్యాప్ సిస్టమ్ ఇచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 90 కోట్లు ప్రతి శాంక్షన్ చేశారు. ప్రతి ఇంటికి కూడా ట్యాప్ సిస్టమ్ ఇంట్లోనే వాళ్ళు కొళాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా ఈ ప్రభుత్వం తొందరలో చేయబోతుందని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఏమి. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.